పక్షం పంచమి తిథి రోజు శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించారు. ఆమె జన్మ నక్షత్రం ఆధారంగా కార్తీక మాసంలోనే ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మొదటిసారి బ్రహ్మదేవుడు నిర్వహించిన ఉత్సవాలు కాబట్టి దీనికి బ్రహ్మోత్సవం అని పేరు వచ్చింది. వెంకటేశ్వర మహత్యం కథలో తిరుమల క్షేత్రం స్థల పురాణం ప్రకారం వైకుంఠంలో భృగు మహర్షి చర్య వలన కోపగించుకున్న లక్ష్మీదేవి ఆ వైకుంఠాన్ని విడిచి పాతాళానికి వెళ్ళింది. ఆ లక్ష్మీ వియోగం వలన ఆ శ్రీహరి ఆ స్వామి ఈ భూలోకంలో తపస్సు చేశాడు. పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖి నదీ తీరాన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కల్వపూ దండలతో ఆ స్వామివారిని వరించింది. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో